సయోధ్య స్వచ్ఛంద సంస్థ వారు నెల రోజుల పాటు నిర్వహించిన మిల్లెట్ చెఫ్ ట్రైనింగ్ కార్యక్రమంలో 19 మందికి సర్టిఫికేట్లు పంపిణీ చేయడంతో విజయవంతంగా ముగిసింది. అంబర్పేటలో జరిగిన ఈ కార్యక్రమానికి వివాహ భోజనంబు రెస్టారెంట్ చెఫ్ యాదగిరి గారు, కార్పొరేటర్ దూసరి లావణ్య, డిపిఓ రజిత, లంకబస్తీ లీడర్లు రాచకట్ల దేవేందర్, సిమిస్ కేఫ్ నుంచి సిమి, సయోధ్య సెక్రటరీ వేములపాటి మృదుల తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెఫ్ యాదగిరి గారు 19 మంది హోమ్ చెఫ్స్కి సర్టిఫికేట్స్ అందజేశారు. మృదుల గారు మాట్లాడుతూ సయోధ్య వారు ఏడాది 100 మంది ఆడవారికి నైపుణ్యాలతో పాటు మంచి ఉద్యోగాలు కూడా ఇప్పించాలని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంచి భోజనం మిస్ అవుతున్నాం మేము. రేపటి నుంచి మాకు అట్లా మంచిగా చేసేవాళ్ళే లేదు. ఇది ఉల్టా కుట్టారు మేడం. మేడం ఇక్కడ చూడాలి. మనం ఎలాంటి ఉద్యోగానికి వెళ్ళదలుచుకున్నాము? నేను అంబర్పేట గంగానగర్ నుంచి వచ్చాను. నేను జొన్న రొట్టెలు, పిజ్జా, స్నాక్స్ ఐటమ్స్ అన్నీ బాగా చేస్తాను. మా వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారో ఇప్పుడే చెప్పారు. ఈ 3 సంవత్సరాల్లో నేను ఒక సిమీస్ అండ్ వీగన్ కెఫే అని చెప్పి పెట్టాను అనమాట. సో వీగన్ వర్డ్ అంటే తొందరగా కంప్లీట్ చేస్తా. ఏ మిల్క్ కానీ అంటే మిల్క్ కానీ కర్డ్ కానీ ఘీ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా, మీట్ చికెన్ కానీ ఫిష్ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా చేసే ఆ ఫుడ్ అనమాట. ఇది హైదరాబాద్లో కొత్త, చాలా తక్కువ మంది ఉన్నారు ఇలా తినేవాళ్ళు. సో నేను ఆల్మోస్ట్ 12 సంవత్సరాల నుంచి నేను ఆ ఫుడ్ని ట్రై చేస్తుంటే మాకు నో మెడిసిన్స్ అనమాట. అంటే బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, థైరాయిడ్, వెయిట్ లాస్, ఎనీథింగ్ అసలు ఆ ఫుడ్కి అవసరం లేదు. సో అలాంటి ఫుడ్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. నాకు మిల్లెట్స్తో పాటు డైరీ ఫ్రీ, మీట్ ఫ్రీ అనేది మా ఏమంటారు స్పెషలైజేషన్ ఈ నార్కెట్ అనమాట. సో మేము సంబంధించిన వర్క్ చేసే దానిపైన కమిట్మెంట్ ఉండాలి. ఈవెన్ సండే అయినా కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఇట్లా వాళ్ళకు ఒక ఐడియా అనేది మనము ఫస్ట్ క్రియేట్ చేయాలి కదా. అవునా కదా? మనమైనా అంతే కదా. మనం ఒక దగ్గరికి వెళ్తాము, అది ఒక రోజు షాప్ ఓపెన్ ఉంటుంది, ఒక రోజు ఉండదు. మన పిల్లలకి చెప్తాం మా షాప్ ఉందో లేదో రా, వేరే షాప్ కన్నా వేపిస్తారా అనుకుంటాం. అవునా కదా? సో అది మన ఇష్టం. మనం అయినా సరే మనం బయటకు ఆర్డర్స్ చేసినా సరే ఏదైనా సరే ఒక రెగ్యులర్గా ఉంటారు వీళ్ళు అనేది నమ్మకం కల్పించాలి. రెండవది ఏంటంటే క్వాలిటీ కూడా ఉండాలి. క్వాలిటీ అంటే ఏది బట్టి అది చీప్గా వచ్చినాయని కాకుండా ఆ ఆర్డర్ తీసుకున్న దానికి తగ్గట్టుగా మీరు కూడా నష్టపోకుండా దానికి ఎలా క్వాలిటీ మెయింటైన్ చేయాలనేది మీరు చూసుకోవాలి. తర్వాత మీరు హైజీనిక్ కూడా మీరు అందరూ పైన పెట్టుకున్నారు.
అందరూ ఏంటంటే ఒంటింటికి అంకితమయ్యారు మహిళలు అని చెప్పేసి చాలామంది తక్కువగా చేసి మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు సైంటిస్ట్ నుంచి పిఎం వరకు, సీఎం నుంచి పిఎం వరకు, జర్నలిస్ట్ కావాలన్నా సైంటిస్ట్ కావాలన్నా ఇంట్లో మదర్ చేసిన ప్రేమగా అభిమానిగా వంట చేసి పెట్టి ఆ జ్ఞానాన్ని నూరిపోసే శివాజీ లాంటి తల్లులు ఏ విధంగా నూరిపోస్తారో ఆ జ్ఞానాన్ని నూరిపోసినప్పుడు వాళ్ళు సీఎం పిఎం అయ్యారు. కానీ వీళ్ళు ఇంత వంట చేయకుండా సీఎం పిఎం కాదు. ఆ ప్రాధాన్యతను మర్చిపోయి మనం వాళ్ళ తక్కువగా చూసి ఒంటింటికి అంకితం ఒంటింట్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా వాళ్ళ జ్ఞానాన్ని నూరిపోసి ఆ జ్ఞానం ద్వారా ప్రపంచానికి జెంట్స్ ఎదిగి ఒంటింటి ఆహారాలతో పాటు మా శబ్దం మీద కూడా ఆధారపడదు. ఎందుకంటే ఈరోజు బయటికి ఎక్కడ వెళ్ళినా కలుషితమైన దేంట్లైనా పాలడానికి మొదలుకుంటే ఎక్కడ అయిపోయిందో ఏం మోసుకుంటారో ఏం కలుషితమైపోయింది. ఆహారము కలుషితమైపోయింది. మన దగ్గరికి ఉండే చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే చక్కటి మెటీరియల్ తెచ్చుకొని చక్కటి వంట చేసి ప్రేమతో ఎప్పుడైతే మనం వంట చేసి పెట్టగలుగుతామో ఆ ప్రేమ అనేది తగ్గిపోయింది, కమర్షియల్ అయిపోయింది అందరూ. ఎందుకంటే అందరూ ఇంతకుముందు ఏంటంటే మహారాణులందరూ ఇంటిలో అంకితమయ్యి ఒక జెంట్స్ అనేవాడు బయట ప్రపంచానికి చాటు చెప్పాడు. ఏమన్నా ఆ జెంట్స్కి ఎంత మంది సపోర్ట్ చేసి ఇంటిల్లి పాది ఒక దాంట్లో చెప్తారు చూసావా, ఊడవడానికి ఎంత, తోమడానికి ఎంత, వండడానికి ఎంత, బట్టలు ఇవ్వడానికి ఎంత, కొడుకుల సేవ చేయడానికి ఎంత, భర్త సేవ చేయడానికి ఎంత, తల్లిదండ్రులు సేవ చేయడానికి వెలగట్టుకుంటూ పోతే ఆడ జీతం తెచ్చింది ఇక్కడ సరిపోదని చెప్తారు. అంత విలువ గల పొజిషన్లో కాబట్టి దాన్ని ప్రాపర్గా గుర్తించలేకపోతున్నాం, దానికి విలువ ఇవ్వలేకపోతున్నాం. అందరూ ప్రావీణ్యులు, కాకపోతే ఒక్కొక్క రంగంలో ఒకరు సౌత్ ఇండియన్లో స్పెషలిస్ట్ ఉంటారు, ఒకరు కాణిగడ్డలో స్పెషలిస్ట్ ఉంటారు, ఒకరు డబ్బాలు చేసారంలో, ఒక పూర్ణాలు చేసారంలో, అట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ద్వారా అన్ని రంగాలను కలిపి మీకు ఆ జ్ఞానాన్ని నూరుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ తయారైంది. ఆ ప్లాట్ఫామ్ ద్వారా రకరకాల ఆపర్చునిటీస్. ఈరోజు హోటల్ రంగంలో ఒకప్పుడు పిల్లలు తీయాలంటే టీవీ షోలలో షెఫ్లది షో లేకపోతే షోనే లేదు, ఏ ఛానల్ అయితే సరే. అంటే అంత వృద్ధి పొందుతూ వచ్చింది. కాబట్టి కమర్షియల్గా ఇంట్లో కాకుండా కమర్షియల్గా మనం జీవనోపాధి అంటే ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి ఇంట్లో ఉన్న ఇద్దరు కూడా జాబ్లో చేయాలి. ఒక ఎగ్జామ్ లాగా నేను మారాలి, సమాజాన్ని మనం చెప్పాలి అన్నట్టుగా నేను ఉద్వచార రెస్టారెంట్ ఓపెన్ అయినప్పటి నుంచి కలర్స్ అగ్రమోటో డాల్డా మూడుతో అవాయిడ్ చేసి ఇంట్లో అమ్మ చేతి కమ్మదనం ఏ విధంగా ఉందో అంతరించిన పాకశాస్త్రం తిరిగి అవతరింప చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు కూడా ఇప్పుడు చిరుధాన్యాలతో వంటలు నేర్చుకోవడానికి మేడం ఏదైతే శ్రీకారం చుట్టిన విధంగా మేడంకి మీ అందరూ కూడా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఒంటింటి మారాలు మనం చేస్తున్నాం. అంతకుముందు 250 సంవత్సరాల క్రితమే వాంకోటాచార్యుల వారు ఒక దాంట్లో రచించి పెట్టి ఏమనంటే రాబోయే తరంలో కుక్కర్స్ వస్తాయి, ఆ కుక్కర్స్ వల్ల ఎంత హెల్త్కు హానికరం చేస్తుంది అనేది చెప్పింది. మనం ఏం చేస్తున్నాం ఈరోజు పక్కింట్లో ఉంటే పెద్ద ఎల్ఈడి టీవీ ఉంటే మన ఇంట్లో ఎల్ఈడి టీవీ కావాలి, మన భర్తలకు టార్చర్ పెట్టైనా సరే తెచ్చిపెట్టమండి. ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ కావాలి, మళ్ళీ తర్వాత పక్కింట్లో మంచం ఉంటే మా ఇంట్లో మంచం కావాలి. అంటే పక్కింట్లో వ్యాధిని మనం కొనుక్కొచ్చుకుంటున్నట్టు పరిస్థితి. ఆ పక్కింటిని వదిలేసి మనకంటే ఒక స్కిల్ ఉంది, దాంట్లో చేసుకొని తింటాం. రోజు ఎంత పర్సెంట్ ఉంటుందో దాంట్లో పోషక విలువలు మళ్ళీ పదార్థాలు 13% మాత్రమే ఉంటుంది. 87% దాంట్లో ఉన్న పోషక విలువలు ఉష్టాకాయి. మనకి ఈరోజు అవి ఇక్కడ కనుమరుగు అవుతున్నాయి. ఎవరింట్లో బాగా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉందో తప్ప మిగతా వాళ్ళకి. కాబట్టి అల్లుండి నేర్చుకోలేదు. ఎందుకంటే థాయి, ఇటాలియన్, మెక్సికన్, ఫిలిపిన్ మన దేశంలో 18 రకాల 23 స్టేట్లు ఉంటే 23 స్టేట్లలో 23 స్టేట్ల 10వ తరగతి నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది, సిఆర్పీలో జాబ్ వచ్చింది. అప్పుడు నేను పోవాలంటే నా మనసుతో పోలేదు. మీ వంటల్లో ఎవరు ఏ ప్రత్యేకత ఉన్నా అది 1000 మంది పిల్లలు 2000 మంది టీం వస్తే దానికి సపోర్ట్ చేయడానికి నేను రెడీ ఉంటాను. ఎనీ టైం మీరు ఆ స్పెషలైజేషన్ ప్రాబ్లం చేయండి. ఇంకా దాంట్లో మెరుగులు అంటే కమర్షియల్గా ఒక